ఏం భయ్యా ఇప్పుడేమంటారు? ఈ బండి అవుట్లుక్ చూసిన తర్వాత మీకు ఏదో ఒకటి గుర్తొచ్చి ఉంటుంది. కస్టమర్ నాకు చెప్పింది కానీ అదే, నాకు కొత్త బండి ఎలా ఉంటుందో అలాగిస్తే చాలు, దాంతో ఎంత ఖర్చు అయినా సరే నేను పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. అయితే నాకు కావాల్సింది ఎగ్జాక్ట్గా ఈ కస్టమరే. ఎందుకంటే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలంటే మంచి కస్టమర్ కావాలి. అదే మనకి దొరికిన ఈ కరిజ్మా అతను. ఈ బండి మీద టోటల్గా 1,20,000 రూపీస్ అయితే నేను బండి మీద ఖర్చు పెట్టాను. అయితే జస్ట్ వెయిట్, మీరు కామెంట్ చేసే ముందర ఈ బండి ఫుల్ వీడియో రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే దీంట్లో వాడిన బాడీ ప్యానల్, ప్రతి ఒక్క ప్యానల్ ఒరిజినల్, అదేవిధంగా ప్రతి ఒక్క నట్లు బోల్డ్ ఒరిజినల్, అదేవిధంగా బాడీలో వాడిన స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్. అసలు లోకల్ అనేది నేను ఈ బండిలో ఎక్కడ టచ్ చేయలేదు. అయితే ఈ బండికి ప్రతి ఒక్కటి ఒక ఒరిజినాలిటీగా ఎలా వస్తుందో అలాగే నేను తీసుకొచ్చాను. ఎందుకంటే కస్టమర్ చెప్పింది నాకు గుర్తుంది, కొత్త బండి నాకు కావాలి అన్నాడు. నేను కానీ కొత్త బండి నీకు ఇస్తాను అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. ఆ రోజే ఫిక్స్ అయ్యాను, ఏమైనా సరే ఒక షోరూమ్ బండిలాగా కస్టమర్కి ఇవ్వాలని హ్యాండ్ ఓవర్ చేస్తాను. ప్రజెంట్ మీ ముందరికి నేను ట్రైలర్ తీసుకొచ్చాను, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కానీ తొందరగా తెస్తాను. ఈ బండి అసలు ఏ కండిషన్లో వచ్చింది, ఏం చేశాను, ఏం మలుపులు తిరిగింది. ఎందుకంటే ఈ బండికి నేను ఫస్ట్ 70,000 చెప్పాను, ఆ తర్వాత 1 lakh చెప్పాను, ఆ తర్వాత 1,20,000 టోటల్ ఫైనల్గా అది ఈ అవుట్పుట్ అయితే నేను బండిలో గీయడం జరిగింది. అసలు ఎందుకు ఇన్ని రేట్స్ అనేది చేంజ్ అయింది, అసలు మధ్యలో ఏం జరిగింది అని మీరు తెలియాలంటే ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.